భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పట్టపగలే నగరం నడిబొడ్డున విద్యానగర్ చౌరస్తాలో 12:14 సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా రోహిత్ నాయకత్వంలో 20 మంది గూండాలు వచ్చి పట్టపగలే దాడి చేసిండ్రు. దీన్ని పూర్తిగా మరి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అన్ని పార్టీలు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి. అటువంటి మీరు ఈరోజు కేవలం వాస్తవాలు తెలుసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం చాలా దురదృష్టకరము. మీరన్నారు నేను ఒక 20 మంది గూండాలను తీసుకొని వచ్చి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకుందని చెప్పేసి అన్నారు. ఆ వీడియో కనుక మీరు ఒకసారి మంచిగా గమనిస్తే నాతో పాటు ఉన్నది కేవలం యువత మాత్రమే, మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళని అడ్డుకుంటున్న వాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళు మీ ప్రైవేట్ బౌన్సర్లు, రౌడీ. ఈ మోతా రోహిత్ అనే వ్యక్తి ఆయన డైరెక్ట్ గా ట్విట్టర్ లో పెట్టుకున్నాడు, నేను కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నా అని చెప్పి, స్టాప్డ్ కేటీఆర్ బీఆర్ఎస్ డంబర్పేట్ డిమాండింగ్ అని చెప్పి మొత్తం పెట్టుకున్నాడు. మీరు చూడండి. మీరందరూ నేను కేటీఆర్ గారిని అడ్డుకున్న విషయం బాధ్యతగా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన అని చెప్పేసి నా ట్వీట్ సగమే చదివినారు. మీరు పూర్తి ఎందుకు చదవలేదు? నేను కేటీఆర్ గారిని తప్పకుండా అడ్డుకున్నాను. అడ్డుకొని ఈ బీఆర్ఎస్ సైన్యానికి మీరు ఏదైతే కొండా సురేఖ గారికి వ్యతిరేకంగా ట్విట్టర్ లో అసభ్యకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి పోస్టులు చేపిస్తున్నారో వాటికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశానని చెప్పేసి పెట్టినాను. మీరు ఆ విషయం ఎందుకు మరి దాస్తున్నారు? 20 నుంచి 30 మంది వచ్చి కారు మీద దాడి చేసిండ్రు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నగర పోలీస్ కమిషనర్ గారిని, మరి కేటీఆర్ గారి మీటింగ్ జరుగుతున్నది, మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు, బయట 100 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు గస్తీ జరుగుతూనే ఉన్నారు, మరి 20 మంది ఎడికెళ్ళి వచ్చిండ్రు? మీరు అన్నారు కేటీఆర్ గారి కార్యక్రమం దగ్గర 100 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు, మరి ఈ 20 మంది ఏ విధంగా వచ్చి దాడి చేసిందని చెప్పేసి మీరు అన్నారు. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మేము కేటీఆర్ గారిని అడ్డుకుంది వారు వెళ్లే దారిలో మేము అడ్డుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఇంతకు ముందు కూడా సీతక్క గారిని, ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ గారిని, ఇట్లా ఆడవాళ్ళందరినీ అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, నీచంగా మరి ట్విట్టర్ లో ట్రోల్ చేయడము, దాన్ని వ్యతిరేకిస్తూ ఇవి కేటీఆర్ గారికి అనుసైగల్లోనే జరుగుతున్నందుకు కేటీఆర్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అడ్డుకున్నాము. ఇప్పుడు కూడా చెప్తున్నాను, కేటీఆర్ గారు ఇవన్నీ ఆపించి వెంటనే మహిళలందరికీ మరి క్షమాపణ చెప్పే వరకు మా పోరాటం ఆగదు.